హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్పారో బ్లాగ్స్. దివ్య. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే ఒక హాఫ్ డే వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఏం చేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి యాజ్ యూజువల్గా టీ ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ తర్వాత ఎగ్స్ అనేవి బాయిల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఆనియన్స్ అనేవి చికెన్ కర్రీ కోసం అని చెప్పేసి మిక్సీలో వేసేసాను పేస్ట్ కోసం. అండ్ చికెన్ కర్రీ అయితే ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ ఆయిల్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి. అండ్ అలాగే 2 పచ్చిమిర్చి వేసేసి పచ్చివాసన పోయినంత వరకు మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఈ పచ్చివాసన అనేది పోయింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి. ఇలాగ పైన క్రాక్ వచ్చేసింది కదా, ఇలా క్రాక్ వస్తే ఎగ్స్ బాయిల్ అయిపోయినట్లుగా అనమాట. సో ఇప్పుడైతే పచ్చివాసన అయితే పోయిందండి. ఇదిగోండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు చికెన్ ముక్కలు అనేవి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ అలాగే మీ స్పైసెస్కి తగ్గట్లుగా కారం వేసుకోవాలి. అండ్ అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసేసి ఒకసారి ఉప్పు కారం అన్నీ ముక్కకి పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలండి. సో ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ మనం మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్తోనే ఇది కుక్ అవుతుంది అన్నమాట. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. సో చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పొడి అండ్ అలాగే కరివేపాకు వేసేసాను. వేసేసి ఒక 15 మినిట్స్ మగ్గనిచ్చానండి. 15 మినిట్స్ తర్వాత నాకు ఇంకా ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోదన్నమాట, కొంచెం వాటరీగానే ఉంది. సో అందుకని చెప్పేసి నేను ఇంకొక 15 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటాను. సో ఈ కన్సిస్టెన్సీ అయితే నాకు వద్దు. సో 15 మినిట్స్ తర్వాత మనకి కావాల్సిన కన్సిస్టెన్సీతో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. అండ్ బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ రెసిపీ ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి నేను సేమియా ఉప్మా చేస్తున్నానండి. ఫస్ట్ ఆయిల్లోని పల్లీలు అనేవి ఫ్రై చేసేసి తీసేసుకున్నాను సపరేట్గా. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాగే బంగాళదుంపలు అండ్ క్యారెట్ ముక్కలు వేసేసి ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకోవాలండి. అండ్ అలాగే పోపు కూడా వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే మనకి సేమియా ఉప్మా టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట. సో ఇవి ఆయిల్లోని బాగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మాదైతే ఫ్రైడ్ సేమియా అండి. ఆల్రెడీ ఫ్రై చేసిన సేమియా మేము రెడీమేడ్ది తెచ్చుకుంటాం అనమాట. అలా అయితే మనకి 1 గ్లాస్ సేమియాకి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదు మేము ప్లెయిన్ సేమియా తీసుకుంటాము అంటే మీరు నెయ్యిలోని సేమియాని ఫ్రై చేసేసుకొని అప్పుడు యాడ్ చేసుకోండి. ఎలా అయినా 1 గ్లాస్ సేమియాకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అప్పుడే సేమియా అనేది పొడి పొడిగా బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేనైతే వాటర్ యాడ్ చేసేసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా బాయిల్ చేయాలండి. ఎలా అంటే బబుల్స్ రావాలన్నమాట. ఇదిగోండి ఆల్రెడీ ఫ్రై చేసేసిన సేమియా మేము తీసుకున్నాము రెడీమేడ్ది, రోస్టెడ్ బ్యాంగ్బినో కంపెనీయే వర్మిసెల్ ఇది. అండ్ ఇలా ఇదిగోండి వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను సేమియా అనేది యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి. సో 15 మినిట్స్ తర్వాత సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయింది. సో ఇదేండి నా మార్నింగ్ రొటీన్. అండ్ ఇప్పుడు నేను ఫైనల్గా
పల్లీలు అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవడమే. సో ఇది నా మార్నింగ్ రొటీన్, మా హస్బెండ్ లంచ్ బాక్స్ అండ్ టిఫిన్ ప్రిపరేషన్స్. హాయ్ ఫ్రెండ్స్, సో మార్నింగ్ ఆల్రెడీ నా రొటీన్ చూసేశారు కదా. సో ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఏం చేశాను అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేనైతే మీషోలోని డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టానండి. సో 5 డ్రెస్సెస్ అండ్ ఒక స్కార్ఫ్ ఆర్డర్ పెట్టాను. సో అవి ఇప్పుడు నేను మీతో మీకు చూపించబోతున్నాను. ఏ డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాను, ఎంత కాస్ట్ పడింది అండ్ ఎలా ఉన్నాయి అనేది నేను మీతో. టాప్ అండి, అంటే నేను అనాకలి మోడల్లో తీసుకున్నాను అనమాట. ఫ్రాక్ టైప్ లో తీసుకున్నాను. ఇది జస్ట్ డైలీ యూస్ అని చెప్పేసి తీసుకున్నాను అండ్ మీషోలో తీసుకున్నానండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 243 పడింది నాకు. ఈ టాప్ కాస్ట్ నాకు 243 పడింది. అండ్ ఈ టాప్ నేను వేసుకున్నప్పుడు పిక్ అనేది నేను సైడ్ యాడ్ చేస్తాను చూడండి, ఓకేనా. ఇది కూడా నేను డైలీ యూస్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి సెకండ్ టాప్ అనమాట. అండ్ ఇది కూడా నేను ఫ్రాక్ మోడలే తీసుకున్నాను. సో ఇది కాస్ట్ వచ్చేసి 236 ఎంతో పడిందండి. 236 పడింది అనమాట కాస్ట్. సో ఈ కలర్ వచ్చేసి నావీ బ్లూ. అండ్ ఇది కూడా నేను వేసుకుంటే పిక్ అనేది మీకు సైడ్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసి థర్డ్ ఫ్రాక్ అండి. సో ఇది కూడా నేను ఫ్రాక్ టైపే తీసుకున్నాను. ఇది వచ్చేసి 3/4 హ్యాండ్స్ వస్తుంది. అండ్ నేను డైలీ యూస్ కన్నా చెప్పేసి తీసుకున్నానండి. ఓన్లీ టాప్స్ మాత్రమే తీసుకున్నాను అనమాట మీషోలోని. అండ్ నేను ఈ క్లాతింగ్ అంటే ఫ్యాబ్రిక్ అంతా కూడా క్రేప్ ఫ్యాబ్రికే తీసుకున్నాను. కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోలేదు. ఎందుకంటే డైలీ వాష్కి అయితే మనకి క్రేప్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఫ్యాబ్రిక్లో డైలీగా మనం యూస్ చేసే వాటికి అయితే క్రేప్ ఫ్యాబ్రిక్ తీసుకుంటేనే మనకి యూస్ఫుల్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను క్రేప్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ ఈ టాప్ కాస్ట్ వచ్చేసి నాకు 192 రూపీస్ పడిందండి. సో డైలీ యూస్ అని చెప్పేసి తీసుకున్నాను కదా. సో నాకు ఇదైతే కాస్ట్ 192 పడింది. అండ్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీలో కూడా ఎవరైనా డైలీ యూస్కి టాప్స్ తీసుకుందాం అనుకుంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నానండి. అండ్ దీని టాప్ పిక్ కూడా నేను మీకు సైడ్లో యాడ్ చేస్తాను చూడండి. సో ఇది వచ్చేసి 4th టాప్. ఇది కూడా నేను ఫ్రాక్ మోడలే తీసుకున్నాను అనమాట. సో బ్లూ కలర్ తీసుకున్నాను డైలీ యూస్కి. ఇది కూడా నేను క్రేప్ ఫ్యాబ్రిక్ చూస్ చేసుకున్నాను. అండ్ ఇది నాకు కాస్ట్ వచ్చేసి 183 పడింది. అండ్ ఇప్పుడు నేను తీసుకున్నది ఒక 2 వీక్స్ బ్యాక్ నేను ఆర్డర్ పెట్టుకున్నాను. మరి ఇప్పుడు రేట్స్ వేరీ అవుతూ ఉంటాయి, ఎక్కువైనా అవ్వచ్చు తగ్గచ్చు కూడా. సో నాకైతే 183 పడింది ఈ టాప్ కాస్ట్ వచ్చేసి. సో డైలీ యూస్ అని చెప్పేసి నేను ఓన్లీ 5 టాప్స్ తీసుకున్నాను అనమాట. 5 టాప్స్ అంటే 4 టాప్స్ అండ్ ఒకటి సెట్ తీసుకున్నాను అనమాట. అండ్ దీని పిక్ కూడా నేను మీకు సైడ్ యాడ్ చేస్తాను చూసేయండి. సో ఇది వచ్చేసి సెట్ తీసుకున్నానండి. టాప్ అండ్ ప్యాంట్ 2 తీసుకున్నాను. సో కాంబో అనమాట. అండ్ ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ టాప్ సెట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ట్రావెలింగ్ పర్పస్ కోసం అని చెప్పేసి తీసుకున్నానండి. అండ్ ఇది కూడా మనకి క్రేప్ క్లాతే. మనం ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు క్రేప్ క్లాత్ అనేది మనకి లైట్ వెయిట్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను అది తీసుకున్నాను. ట్రావెలింగ్కి కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 249 పడింది. అండ్ దీని పిక్ కూడా నేను మీకు సైడ్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇంకా ఒక స్కార్ఫ్ తీసుకున్నాను, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో స్కార్ఫ్ తీసుకున్నానని చెప్పాను కదండి, ఇదేనండి స్కార్ఫ్ విత్ క్యాప్ అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 361 రూపీస్ పడింది. అండ్ మాకు స్కార్ఫ్ అనేది స్టైలిష్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.